నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ నుండి మనకి అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. అండ్ దాంతోపాటుగా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి ఫేజ్ 1 ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయింది. అండ్ దాంతోపాటుగా ఫేజ్ 1 ఎప్పుడు అని చెప్పి వెబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనం ఈ మూడింటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్, మెరిట్ లిస్ట్ లోపల నేమ్ ఉంది కానీ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నేమ్ లేదు, నేను ఎలిజిబులేనా? సో ప్రతి డౌట్ కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ వీడియో తర్వాత. సో మనం ప్రీవియస్గా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఫస్ట్లీ మనకు అలైడ్ హెల్త్ సైన్స్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనే విషయానికి వస్తే మనకు సో అలైడ్ హెల్త్ సైన్స్ లోపల వీ హ్యావ్ 11 టైప్స్ ఆఫ్ కోర్సెస్. మనకు 11 కోర్సులు అయితే ఉన్నాయి అలైడ్ హెల్త్ సైన్స్ లోపల నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ లోపల. ఓకేనా, అనస్థీషియా ఉంది, డయాలసిస్, థెరపీ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, న్యూరో టెక్నాలజీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అన్నీ కలిపి 100 సీట్లు అయితే ఉన్నాయి మనకి. సో ఈ 100 సీట్లల్లో మీరు చూసుకుంటే డయాలసిస్కి ఇక్కడ మనకి 20 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, డయాలసిస్కి 20 సీట్స్ ఉన్నాయి, అనస్థీషియాకి 10 సీట్స్ ఉన్నాయి, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఓకేనా, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీకి 10 సీట్స్ ఉన్నాయి, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీకి 10 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, సో హయ్యెస్ట్ సీట్స్ అంటే ఇవే. అండ్ ఎంఎల్టీకి 12 సీట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి 12 సీట్స్ అయితే ఉన్నాయి. సో హయ్యెస్ట్ సీట్స్ ఇవే. ఓకేనా, సో ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ లోపల 8 సీట్స్ మాత్రమే ఉన్నాయి, పర్ఫ్యూజన్ లోపల 4 సీట్స్ మాత్రమే ఉన్నాయి, అండ్ రేడియేషన్ థెరపీ టెక్నాలజీ లోపల 4 సీట్స్ మాత్రమే ఉన్నాయి, అండ్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ లోపల 4 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో మనకు మీరు ఏ కోర్స్ అయితే అనుకుంటున్నారో ఆ కోర్సులో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఈ అన్ని కోర్సులకు కలిపి మనకు ఏహెచ్ఎస్ లోపల సో కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినాయి, సో ఏమన్నా చేంజెస్ చేసుకున్నా చేసుకోలే అనే విషయాన్ని పక్కకు పెడితే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసింది కాబట్టి మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినాయి అనే ఒక ఐడియా అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఈ రోజే రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ మనకి 5:30 తర్వాత ఈ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. సో నీట్ అవి ఇవి మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయినాయి కాబట్టి కొంచెం లేట్ అయింది ఈ వీడియో. సో పొద్దునకెళ్ళి చూస్తే ఇప్పుడైతే ఇచ్చేసింది. ఓకేనా, సో ఇది. అండ్ మనకు మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది ఉంది. ఓకేనా, మెరిట్ ఆర్ ర్యాంక్ అకార్డింగ్ టు నిమ్స్. ఓకేనా, నిమ్స్ వాళ్ళు ఇస్తారు ఈ మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది. మనకు అప్లికేషన్ నెంబర్ కూడా ఈ నిమ్స్ వాళ్ళు ఇస్తారు. అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మనం అప్లికేషన్లో ఎట్లయితే నేమ్ ఇస్తామో అట్లయితే ఉంటుంది. అండ్ మనకు మొన్న ఏమైనా మిస్టేక్స్ వస్తే చేంజ్ చేసుకోవడానికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల టైం అయితే ఇచ్చారు. సో ఒకవేళ మీ నేమ్ ఎట్లుంది అనేది చూసుకొని చేంజ్ చేసుకున్నారా అని చెప్పి అనుకుందాం. అండ్ దెన్ సోషల్ స్టేటస్ ఉంటుంది. ఓకేనా, సో సోషల్ స్టేటస్ అంటే కేటగిరీ, పిహెచ్ స్టేటస్, హ్యాండిక్యాప్డ్ లైక్ ఉంటే అది పీడబ్ల్యూడి అంటాం. అండ్ దాని తర్వాత ఎప్సెట్ ర్యాంక్. ఓకేనా, సో ఈ ఎప్సెట్ ర్యాంక్ బేస్డే మనకు ఈ మెరిట్ ఆర్ పొజిషన్ అనేది ఇస్తారు అన్నట్టు. ఓకేనా, ఎప్సెట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డే మెరిట్ ఆర్ పొజిషన్ అనేది మనకు మెరిట్ ర్యాంక్ సో మెరిట్ పొజిషన్ ఆర్ ర్యాంక్ అనేది ఇస్తారు అన్నట్టు నిమ్స్ వాళ్ళు. ఓకేనా, సో నీకు వచ్చిన ఎప్సెట్ లోపల వచ్చిన ఎంత ఎప్సెట్ లోపల తక్కువ ర్యాంక్ వస్తే వాళ్ళ పొజిషన్ అంత మీద ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో లోయెస్ట్ ఎప్సెట్ ర్యాంక్ ఎంత ఎంత అంటే 464 నిమ్స్కి అప్లై చేసుకున్న వాళ్ళ లోపల. అండ్ 400 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు మేబీ నర్సింగ్ అది ఇది అప్లై చేసుకొని ఉంటారు, లేకపోతే అగ్రికల్చర్ సైడ్ వెళ్ళి ఉంటారు. ఓకేనా, సో ఇంటర్ పర్సంటేజ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఇంక్లూడ్ చేశారు. అండ్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మనం డీటెయిల్గా చూసుకుంటే మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయా అంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు 911 అప్లికేషన్స్ వచ్చినాయి, 911 అప్లికేషన్స్ వచ్చినాయి ఫైనల్గా. సో ఈ 911 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సో అంటే లైక్ ఏవైతే నెక్స్ట్ ఫేజెస్ అవుతాయో ఇవన్నిటికి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. ఓకేనా, సో ఒకవేళ మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ వేరే ఇచ్చారు, ఎవరైతే సో ఎవరి నేమ్ అయితే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటుందో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది ఒకవేళ సీట్స్ ఉంటాయి వాళ్ళందరికి కూడా. ఓకేనా,
సో ఇందులోపల నేమ్ ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారా అంటే మేబీ సీట్లు ఉన్నప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే వస్తుంది అకార్డింగ్ టు కేటగిరీ, అకార్డింగ్ టు కోర్సెస్. ఓకేనా. సో మనకు ఇక్కడ ఇన్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ లోపల సీట్స్ వెకేట్ ఉండి, ఓకేనా, మీ కేటగిరీలో వెకేట్ ఉండి లైక్ ఉన్న సిచ్యువేషన్ లోపల మీకు లాస్ట్ ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు కేటగిరీ బెనిఫిట్ వల్ల. ఓకేనా. సో మనం చూసుకుంటే 400 అనేది లీస్ట్ ర్యాంక్ ఉండే, అండ్ దాని తర్వాత 73,000 అనేది హైయెస్ట్ ర్యాంక్ ఉన్నది అప్లై చేసుకున్న వాళ్ళ లోపల. అంటే 73,000 వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు అన్నట్టు. ఓకేనా. సో ఇందులోపల మీ నేమ్ ఉంటే నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల నీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మీరు ఆలోచించండి. ఓకేనా. సో ఏంటంటే ఎవరి మనకు ఒక 400 వరకు 300 వరకు సీరియల్గా పిలిచిర్రు. ఓకేనా. సో ఇక్కడ మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ చూస్తే మనకు ఈరోజు ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఆల్మోస్ట్ మనకి 329 మందిని పిలిచిర్రు. 329 పీపుల్ని లైక్ ఎలిజిబుల్ అయ్యారు అన్నట్టు. ఓకేనా. సో వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్కి అటెండ్ కావచ్చు. కానీ ఎంతమంది వెళ్తారు అనేది మనకు తెలియదు. ఓకేనా. 329 మంది ఎలిజిబుల్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకేనా. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి 329 మంది ఎలిజిబుల్. అండ్ ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇచ్చారు. సో ఏమని ఇచ్చారు కదా అంటే మనకు కేటగిరీ, సో ఎట్లాంటి లైక్ ఏ కేటగిరీ అయినా కూడా 1 నుండి 300 వరకు వెళ్ళొచ్చు. ఓకేనా. సో మెరిట్ పొజిషన్ 1 నుండి 300 వరకు అందరు వెళ్ళొచ్చు. అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళు 334 వరకు వెళ్ళొచ్చు. బీసీఏ కేటగిరీ వాళ్ళు 334 వరకు వెళ్ళొచ్చు. ఎస్టీ కేటగిరీ వాళ్ళు 408 వరకు వెళ్ళొచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 567 వరకు వెళ్ళొచ్చు అన్నట్టు. ఓకేనా. సో దీనికి సంబంధించి కౌన్సిలింగ్కి అటెండ్ కావచ్చు అన్నట్టు. సో దీనికి సంబంధించి మనకు డీటెయిల్గా, ఓకేనా, సో క్లియర్గా ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేసారు ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి. సో ఈ పీడిఎఫ్ లోపల 329 మంది నేమ్స్ ఉన్నాయి. అండ్ మనకున్న సీట్లు 100 సీట్లు మాత్రమే. సో 329 మంది ఎలిజిబుల్ అయ్యారు. ఒక 300 మంది అటెండ్ అయ్యారు అనుకున్నా కూడా మనకి 200 మెంబర్స్ ఎక్కువ అటెండ్ అవుతున్నారు కౌన్సిలింగ్కి. ఓకేనా. సో అది మీరు మైండ్లో పెట్టుకోరి. అండ్ మీరు అనుకున్న కోర్సెస్ లోపల సీట్లు ఉంటాయా లేదా, మీ కేటగిరీలో కాంపిటీషన్ ఎట్లుంది అనేది మనకు తెలియదు. ఓకేనా. సో లైక్ మనం కొంచెం డీప్గా అనలైజ్ చేస్తే తెలుసుకోవచ్చు మన కేటగిరీలో కాంపిటీషన్ ఎట్లుంది అని చెప్పి. ఓకేనా. సో ఇది అండ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మనం చూసుకుంటే మెరిట్ ఆర్ పొజిషన్ అకార్డింగ్ టు నిమ్స్, అండ్ దాని తర్వాత అప్లికేషన్ నెంబర్, నిమ్స్ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ నెంబరు, అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, సోషల్ స్టేటస్, కేటగిరీ. ఓకేనా. కేటగిరీ ఇచ్చిర్రు, దాని తర్వాత పిహెచ్ స్టేటస్ ఇచ్చిర్రు, వెబ్సైట్ ర్యాంక్ ఇచ్చిర్రు, ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్, డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత డ్యూ సర్టిఫికేట్స్. కొత్తగా అడిషనల్గా యాడ్ అయింది ఏంటంటే డ్యూ సర్టిఫికేట్స్. ఓకేనా. సో ఈ డ్యూ సర్టిఫికేట్స్ ఇక్కడ మీ డ్యూ సర్టిఫికేట్స్ దగ్గర నిల్ అని ఉంటే ఏం అవసరం లేదు, మనకు అంత పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. బట్ నిల్ అని లేకున్న సిచ్యువేషన్ లోపల మనకి ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అకాడమిక్ ఇయర్ 2025-26 అని ఉంది కదా. సో ఇక్కడ నీ మెరిట్ పొజిషన్ అనేది మంచిగా ఉంది. ఓకేనా. సో మెరిట్ పొజిషన్ అనేది మంచిగా ఉంది అండ్ నీ వెబ్సైట్ ర్యాంక్ కూడా తక్కువ ఉంది. అండ్ ఇక్కడ నువ్వు ఈ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే లైక్ నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా ఉండాలి కొంతమంది ఉంటారు. అండ్ ఇక్కడ మనకి క్యాస్ట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డ్యూ సర్టిఫికేట్ అంట, అండ్ దాని తర్వాత కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డ్యూ సర్టిఫికేట్, టీసీ ఇంటర్మీడియట్. సో ఏవైతే ఈ డ్యూస్ ఉన్నాయో ఈ డ్యూస్ మీరు సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు, లేకపోతే ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో మనకి ఎప్పటి వరకు టైం ఉంది మరి అని అంటే 18th. ఓకేనా. 18th సెప్టెంబర్ 2025 వరకు నీకు టైం అయితే ఉంది. అండ్ నువ్వు డైరెక్ట్ ఇన్ పర్సన్ అన్న రావచ్చు, లేకపోతే మనకు నిమ్స్ adat@gmail.com. ఓకేనా. నిమ్స్ adat@gmail.comకి నువ్వు మెయిల్ అయినా వేయవచ్చు. ఒకవేళ నువ్వు 18th సెప్టెంబర్ 2025 లోపు ఆర్ 18th సెప్టెంబర్ 2025 రోజు ఈ డాక్యుమెంట్స్ నువ్వు పంపకపోతే, ఈ డాక్యుమెంట్స్ నువ్వు మెయిల్ చేయకపోయినా ఇన్ పర్సన్ వెళ్ళి ఇవ్వకపోయినా కూడా నీకు ఎలిజిబిలిటీ అయితే ఇయ్యరు అన్నట్టు. ఓకేనా. నువ్వు అటెండ్ అయినా కూడా నీకు సీట్ అయితే ఇయ్యరు. ఓకేనా. సో ఇది అండ్ ఇది మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ ఒకవేళ మీ మెరిట్ పొజిషన్ అనేది 500 కన్నా ఎక్కువ ఉంటే, సో నేను ఏం చెప్తున్నా అంటే మీ మెరిట్ పొజిషన్ 500 కన్నా ఎక్కువ ఉండి మీ ఫస్ట్ ప్రియారిటీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అయినప్పుడు మనకు కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి
సో ఆ నోటిఫికేషన్ లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోరి. సో మనం అనలసిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఏహెచ్ఎస్ సంబంధించి, బీఎస్సీ నర్సింగ్, బీపీటీకి సంబంధించి. సో ఇందులోపల నేను ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల ₹154 సబ్స్క్రిప్షన్ ఉంటుంది మన యాప్ లోపల. అనలసిక్ ట్యూటర్ యాప్ ఉంటుంది. సో ఈ సబ్స్క్రిప్షన్ లోపల మనం ఏం ప్రొవైడ్ చేస్తాం కదా అంటే కాలేజ్ లిస్ట్. ఓకేనా. సో కాలేజెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, ఆ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్ లిస్టు విత్ కేటగిరీ వైస్. ఓకేనా. సో ఇవన్నీ డీటెయిల్స్ నేను పీడిఎఫ్ ఫార్మాట్లో అవైలబుల్గా పెట్టిన. వీటన్నిటిని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి కూడా డీటెయిల్గా వీడియో ఫార్మాట్స్ అయితే చేసి పెట్టిన. ఓకేనా. సో ఆన్లైన్ లోపల అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి అన్నీ కూడా వీడియో ఫార్మాట్ గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. అండ్ మీకు డౌట్స్ ఉన్న సిచ్యువేషన్ లోపల ఎవ్రీ మంత్ 10th, 20th, 30th లైవ్స్ కండక్ట్ చేస్తా. లైవ్ కండక్ట్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా. అండ్ మీకు ఒకవేళ బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే ఏమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయా అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అన్నట్టు. ఓకేనా. సో ఇది. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అన్ని వీడియోస్ చూడండి. అండ్ ఎవరైతే ఫాస్ట్ రిప్లైస్ కావాలనుకుంటున్నారో, క్విక్ సొల్యూషన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ సబ్స్క్రిప్షన్ని అవాయిడ్ చేస్తే బెస్ట్. ఓకేనా. సో నేను వీడియో గైడెన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తా, 1-to-1 గైడెన్స్ కాదు. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్, సో వెబ్ నోటిఫికేషన్ లోపల మనకి ఏమి ఇచ్చారు కదా అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు అనేది తెలుసు. 20 సెప్టెంబర్ 2025 రోజు కౌన్సిలింగ్ ఉంటుంది. సాటర్డే రోజు ఉంటుంది. అండ్ ఈ కౌన్సిలింగ్ అనేది లెర్నింగ్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్ లోపల అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఆ రోజు మనం 10 AM లోపే అక్కడ ఉండాల్సి ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత సైన్ పెట్టడానికి ఉంటుంది అన్నట్టు, సైన్ పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనం ఏ టైంకి వెళ్తున్నాం అనేది వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం 9కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని మనకు ఎక్కడికి కదా అంటే లెర్నింగ్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్. ఓకేనా. సో మనం కౌన్సిలింగ్ లెటర్ అనేది 15th రోజు రిలీజ్ అవుతుంది. కౌన్సిలింగ్ లెటర్స్, ఆ కౌన్సిలింగ్ లెటర్స్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ప్రతి డాక్యుమెంట్స్ కూడా మనం అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా. సో అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు మనకి, ఎక్సెప్ట్ బాండ్. సో ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేసిన. ఆ వీడియో లింక్ మీద ఐ బటన్స్ ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మనం వెళ్ళేటప్పుడు ₹25,000 ఆఫ్ ఫీ అనేది పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా. ₹25,000 ఫీ. సో ఒకవేళ నువ్వు అడ్మిషన్ జాయిన్ అయిన సిచ్యువేషన్ లోపల ఈ 25,000 కట్టాల్సి ఉంటుంది, లేకపోతే లేదు. ఓకేనా. సో ఇది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఓకే. సో మెరిట్ లిస్ట్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఛాన్స్ రావడానికి ఉంటుంది ఒకవేళ సీట్స్ ఉంటే. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నా నేమ్ ఉంది, సో ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నా నేమ్ ఉండి కూడా వేస్టేనా అంటే అప్లై చేసుకున్న వాళ్ళందరి నేమ్స్ ఉంటాయి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల. ఓకేనా. మనకి 900 నేమ్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 911 నేమ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో మీ అందరికీ తెలుసు 911 మంది కూడా ఈ ఇందులోపల సీట్స్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు. ఇంతమంది అప్లై చేసుకున్నారు, మంచి మెరిట్ ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ సీట్స్ బాగా వేకేట్ ఉన్నాయి అండ్ టాప్ మీద ఇప్పుడు సపోజ్ నీది పొజిషన్ ఇక్కడ 800 దగ్గర ఉంది అనుకుందాం, 860 దగ్గర ఉంది. సో మీది ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి సీట్ వద్దు అనుకుంటే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. కాబట్టి నేనేం చెప్తా అంటే, సో ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉండి సెకండ్ ఫేజ్‌లోనో, థర్డ్ ఫేజ్‌లోనో ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ మళ్ళీ వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఒకవేళ నెక్స్ట్ ఫేజెస్ ఏమైనా ఉంటే, వేకేట్ సీట్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఫేజెస్ ఉంటాయి. ఇఫ్ ఏమైనా నెక్స్ట్ ఫేజెస్ ఉంటే వాళ్ళు మళ్ళీ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో మళ్ళీ మెరిట్ లిస్ట్ ఏం రిలీజ్ చేయరు కానీ ఏదైతే మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసినాం కదా, ఫేజ్ 2కి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి. సో ఫేజ్ 2కి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు అందులో మీ నేమ్ ఉంటే కౌన్సిలింగ్‌కి అటెండ్ అవ్వండి. ఓకేనా. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్‌ని పిలవడం వల్ల మ్యాక్స్ ఏందంటే ఈ 100 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళే ఫిల్ అయిపోతారు అన్నట్టు. ఓకేనా. సో మనకు ఆల్మోస్ట్ 329 మంది అటెండ్ అవుతారు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్‌కి. కాబట్టి 329 మంది అటెండ్ అవుతున్నారు కాబట్టి సో మనకి మ్యాక్స్ సెకండ్ ఫేజ్ ఉండడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఇఫ్ సెకండ్ ఫేజ్ ఉంటే ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అటెండ్ అవ్వండి. సో సీట్ వస్తే మంచిదే. లేని సిచ్యువేషన్ లోపల గో ఫర్ ఆల్టర్నేటివ్. ఏహెచ్ఎస్ఏ కావాలి అనుకుంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల అప్లై చేసుకొని ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అసలు వెబ్సైట్ ర్యాంక్‌కు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి సంబంధం ఉండదు. సో ఓకేనా. సో ఇది. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవుతూ ఉండుర్రి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.